విలేజ్ ఏ మిలిటరీ హోటల్ రెస్టారెంట్ లోపలికి వచ్చేసాము. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మాస్టర్ చెఫ్ జువైనల్. సో ఇప్పుడు మనకు ఒక రెసిపీ చూపించబోతున్నారు. అది వచ్చేసి మటన్ చాప్స్ పులుసు. సో విలేజ్ స్టైల్లో ఉన్న దీనిని ఎలా ఉంటుంది అనేది మనకి మాస్టర్ చెఫ్ చూపిస్తారు. హాయ్ అండి. ఓకే, మీరు ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది మాకు చూపించండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. చూసారా, మట్టి కుండ, కొంచెం ఆయిల్ అందులో వేసుకోవాలి. మట్టి కుండలో తినడం వల్ల మనకు అందులో ఉన్న పోషకాలన్నీ కూడా చాలా బాగా అందుతాయి. ఇలాచి, యాలుకలు, ఓకే, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మన మసాలాలు, పత్త కఫూర్. సో ఫస్ట్ ఒక మట్టి పాట్ పెట్టుకొని అందులో మనం ఇలాచి, ఇంకా షాజీరా, ఇంకా లవంగా, పత్త కఫూర్ వేసేసాము. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్, సగం కప్పు తరిగిన ఉల్లిపాయలు. సో ఆ ఉల్లిపాయలు ఇప్పుడు వేశారు కదా, కొంతసేపు మూత పెట్టేశారు, ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వాలి కదా. సో ఆ పచ్చిదనం అంతా పోవడం కోసం మూత పెట్టేశారు. ఒక 5 minutes, 5 నిమిషాలు మధ్యలో మంచి ఇట్లా కలే తిప్పుతున్నారు. ఈ డిషెస్ పైన కస్టమర్ రివ్యూస్ ఎలా ఉంటాయి? ఇది అయితే చాలా బాగుంది మేడం. ఇష్టపడతారా ఎక్కువగా? ఓకే, స్పెషల్. ఓకే, కస్టమర్స్ ఈ యొక్క రెసిపీని చాలా ఇష్టపడతారు, ఎక్కువగా ఇదే ఆర్డర్ చేస్తారని కూడా చెప్తున్నారు మన మాస్టర్ చెఫ్ గారు. సో ఆనియన్స్ ఫ్రై అయినట్లు అనిపిస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యాయా అండి? ఇంకొక 2 minutes పడుతుందంట. 5 minutes 3 minutes అయిపోయాయి. రెగ్యులర్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తారా ఎవ్రీడే? ఎన్ని టైప్స్ ఆఫ్ డిషెస్ చేస్తారు ఇక్కడ? ఓకే ఓకే, అన్ని విలేజ్ స్టైల్లో. ఇప్పుడు ఆనియన్ చాప్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అది కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. 1 spoon, 2 spoons, 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మటన్ యాడ్ చేస్తున్నామా? ఓకే, నెక్స్ట్ మటన్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్ మొత్తం మటన్ కర్రీలు. ఇప్పుడు మటన్ నీట్గా ఫ్రెష్గా కడిగి పెట్టిన మటన్ని తీసుకొని దాంట్లో వేశారు. నెక్స్ట్ పసుపు. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మన దేశంలో చాలామంది ఎక్కువ వంటల్లో ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు. మనల్ని చూసి పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా పసుపుని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు. సో ఇప్పుడు మనం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసాము. మళ్ళీ వాటిని మూత పెట్టేసి కవర్ చేసేసాము. ఇంకొక 5-10 minutes అవి అలాగే ఉడకాలి, ఫ్రై అవ్వాలి. రెస్టారెంట్ నేమ్కి తగ్గట్టే అంకాపూర్ విలేజ్ మిలిటరీ హోటల్కి అన్నట్లుగానే సేమ్ లోపల మొత్తం మీరు చూసినట్లయితే ఇంటీరియర్ ఎలా ఉంది చూసారా? మొత్తం చాలా మంచిగా లైక్ అంటే విలేజ్ని తలపిస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మధ్యలో ఒకసారి మూత తీసేసి నీట్గా కలియబెడుతున్నారు. మనం వేసిన పసుపు, ఉప్పు అంతా కూడా అన్ని పీసెస్కి పట్టాలి కదా, అందుకోసం. మామూలుగా మనం కూడా ఇలాంటి మట్టి పాత్రలు వాడితేనే చాలా మంచిగా టేస్ట్ వస్తుంది అని చెప్తారు మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో. కాకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం ఎవరైనా అలా అసలు వీటిని చాలా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. కాకపోతే మంచి టేస్టీ ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి మట్టి పాత్రలోనే వండాలి, మట్టి పాత్రలో వండిందే తినాలి. సో ఈ యొక్క రెస్టారెంట్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫుడ్ వండే విధానం. సో మనం వేసిన పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఇవన్నీ కూడా మంచిగా పీసెస్ అన్నిటికీ పట్టాయి. నెక్స్ట్ వేరే యాడ్ చేస్తారు మసాలాలు, అవి కూడా మనం చూసేద్దాం. తగినంత కారం, ధనియాల పౌడర్, ధనియాల పొడి. మన మసాలాలు వేయందే టేస్టే రాదంటారు కదా, అందుకే వీళ్ళు ఆల్మోస్ట్ అన్ని మన విలేజ్లకి తగ్గట్టే అన్ని మసాలాలు పెట్టారు ఇక్కడ. ఈవెన్ ఇంక్లూడ్ చేస్తున్నారు, వేస్తున్నారు. కొబ్బరి పొడి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. కొబ్బరి పౌడర్ మనం ఎందుకు యాడ్ చేస్తామండి అందులో? ఓకే, ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తారంటున్నారు. మన పెద్దలు చెప్పిన ప్రకారం అయితే కొబ్బరి మనకి చాలా మంచిది. సో వంటల్లో వాడడం ఇంకా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది రుచి కోసం వాడతారు, హెల్త్ కోసం కూడా వాడతారు. సో ఈ మటన్లో ఇప్పుడు మనం 2 గ్లాసుల నీళ్లు పోసాము. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేస్తున్నాం.
ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. సో మాస్టర్ చెఫ్ గారు, ఇది ఉడకడానికి మనకి ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం? గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా. నెక్స్ట్ కొత్తిమీర. నెక్స్ట్ కొద్దిగా కడిగిపోతుంది. బస్ చాలా చాలా. ఓకే, కరివేపాకు కొత్తిమీర చాలా మంచిది. యా, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేసేసాము. కరివేపాకు కొత్తిమీర ఇంకా గరం మసాలా. మటన్ చాప్స్ పులుసు ఈజ్ రెడీ.